నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చెన్మ మీద ఒక ఇష్యూ అనేది నడుస్తుంది కదా. సో ఇప్పుడు ట్విట్టర్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఆమెను తిడుతున్నారు. సో ఎందుకు అలా తిడుతున్నారు అనుకోవచ్చు? తిట్టడం అయితే కరెక్ట్ కాదండి. చాలామంది చూస్తున్నాను నేను కూడా, పాపం అసభ్యకరంగా చాలా పర్సనల్గా తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఒక విషయం ఏంటంటే, ఏదో మంగళసూత్రం గురించి టాపిక్ వచ్చింది. సో తను పెళ్ళైందంట. పెళ్ళైతే మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలంటే, నా ఇష్టం నేను వేసుకునే ఏదో అన్నట్టుగా తెలుస్తుంది. సో వాస్తవంగా అయితే మన ఇండియా సాంప్రదాయం, మనం సంస్కృతంలో ఉన్నాం కాబట్టి మనకు ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి, సో ఆ పద్ధతిని అనుకూలించాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఒక భారతీయ సంస్కృతి అంటే ప్రపంచంలో ఎక్కలేని మంచి సంస్కృతి మన దగ్గర ఉంది. ఒక అమ్మాయి అంటే మంచి చీరతోనే, మంచి కట్టుబట్టలతో కనిపించింది, మంచి బొట్టు పట్టుకొని కనిపిస్తుంది. అటువంటి సాంప్రదాయంలో ఉన్న మన ఇండియాని సో ఉండాలి. నిజంగా భర్త ఉన్నప్పుడు, భర్త లేకుంటే యాక్చువల్గా మంగళసూత్రం వేసుకోరు. సో భర్త ఉన్నప్పుడు కూడా వేసుకోకపోవడం కరెక్ట్ కాదు కదా. చాలామంది అంటారు. చెప్పే విధానం కరెక్ట్ ఉంటే చాలు. సో ఈ రకంగా అసభ్యకరంగా తిట్టడం కరెక్ట్ కాదు. సో వాస్తవంగా అయితే ఇప్పుడు మనమైతే ఫ్రీడమ్ కంట్రీ అండి మనది. ఎవరు నచ్చినట్టు వాళ్ళు బతకవచ్చు, ఎవరు నచ్చినా ఉండొచ్చు. స్పెసిఫిక్ పాయింట్ పెట్టి నువ్వు ఇట్లా ఇట్లనే బతకంటే ఎవరికి హక్కు లేదు. సో తను నచ్చినట్టు తను బతుకుతుంది. కానీ చెప్పే బాధ్యత మనది. చెప్పే వరకు చూసుకుందాం. నీకు మరీ అంత నీ మనోభావాలు దెబ్బతింటే నువ్వు పోయి కేసు చేసుకో. నీకు అనిపించిన సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వేసుకుంటే అయిపోతాయి. కానీ పర్సనల్గా అమ్మాయిని తిట్టడం, నేను ఇంటికి వచ్చి నరికేస్తా, నేను చంపేస్తా, ఇది చేస్తా అనేది మాట కరెక్ట్ కాదు. సో నాకు యాజ్ ఏ భారతీయ సిటిజన్గా నాకు అనిపించింది. సో కానీ మనకు సాంప్రదాయం ఏంటంటే, మనమైతే ఒక అమ్మాయి, ఒక ఆడపడుచు పెళ్లి చేసుకున్న తర్వాత తాళి బట్ట ఉంటుంది సాంప్రదాయం కాబట్టి ఉంటే బాగుంటుంది. సో తను ఇప్పటికీ అర్థం చేసుకొని సాంప్రదాయాలకు అనుకూలంగా వెళ్తే బాగుంటుంది. మనస్ఫూర్తి కోరుకుంటాం. అంటే ఇప్పుడు మనం సింగర్ చిన్మయ్య గారిని చూసుకున్నట్టయితే చాలా పద్ధతిగా ఉంటారు. సింగింగ్ కూడా అదంతా చాలా పద్ధతిగా అనిపిస్తుంటుంది. సో ఇలా ట్విట్టర్లో తిట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మంచి పద్ధతి అయిన అమ్మాయిని ఇలా పట్టుకొని తిట్టడం. నేను అదే అంటున్నా. ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, కానీ ఎవరికి ఒకరి గురించి తిట్టేంత స్వేచ్ఛ లేదు. సో నిజంగా మనకు ఫ్రీడమ్ ఉంది, కానీ ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చిన తిరుగుతా అంటే ఎవరు ఊరుకోరు. మన చట్టాలు ఉన్నాయి, మనకు పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టు వ్యవస్థ ఉంది. కాబట్టి సో నీకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయితో, ఒక అమ్మాయితో ఇబ్బంది అనిపిస్తే న్యాయ వ్యవస్థకు పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే అయిపోతుంది, సెక్షన్లో కేసు వేసుకుంటే అయిపోతుంది. కానీ సో ఈ రకంగా ట్విట్టర్ దొరికింది కదా, ఛాన్స్ కదా, నా ముఖం కనిపించదు కదా అని తిట్టడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి మనం కూడా ఆలోచించుకోవాలి. సో నాకైతే అనిపించింది మన సాంప్రదాయాలు కూడా మర్చిపోదాం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతే. అంటే ఎవరిష్టం వాళ్ళది కదండి. ఇప్పుడు తాళి వేసుకోరు, వాళ్ళ కన్వీనియన్స్ అనేది, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ది. సో వీళ్ళందరికీ ఎందుకండి ఆ టాపిక్ గురించి అంటారు? అంటే దాని గురించి తిట్టవలసిన అవసరం, అది పర్సనల్స్ కదా. అది నువ్వు వాళ్ళని అడగాలండి. సో నాకైతే అనిపించిన విషయం ఏంటంటే, వాళ్ళు తిట్టరు కాబట్టి వాళ్ళని అడిగితే బెటర్. కానీ నాకు అనిపించిన విషయం ఏంటంటే, తప్పు ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా తిట్టకూడదు. ఇందాక ముందు చెప్పినట్టుగా మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ని ఫాలో అవ్వాలి. సో నిజంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ సో ఆమె పర్సనల్ ఆమెది. కానీ వాస్తవంగా అయితే మన ఇప్పుడు ఇండియాలో చాలామంది వెస్ట్రన్ కల్చర్ బాగా ఫాలో అవుతున్నారు. సో వేసుకునే బట్టల్లోనూ అన్నిట్లోనూ. కానీ మనం చూసుకున్నట్టయితే మన కల్చర్ మర్చిపోవద్దు. మన కల్చర్ చాలా గొప్ప కల్చరు, ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప కల్చర్ మన ఇండియన్ కల్చర్. కాబట్టి కల్చర్ని అనుకూలంగా వెళ్తే చాలా బాగుంటుంది. కానీ అట్ ది సేమ్ టైం మనకు రైట్స్ ఉన్నాయి. ఎవరు నచ్చట వాళ్ళు బతకొచ్చు, ఎవరు నచ్చట వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మనకు ఉన్న రైట్స్. కాబట్టి సో నేను రోడ్ మీద పోతున్నా, నాకు నచ్చినట్టు నేను నన్ను ఓకే, కానీ నేను తిడితే నీకు నాట్ ఓకే. ఎందుకంటే అటువంటి రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి దయచేసి వాళ్ళ రైట్స్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఏది పడితే అది అనడం కామన్ అయిపోయింది. సో ఎందుకు అంటారు ఇలా? ఇప్పుడు మీకు రావండి మీ ఇన్స్టాగ్రామ్, మీ పోస్ట్ చూస్తే మీ బేబీ స్మైల్ అని మీ ఇన్స్టాగ్రామ్ చూసాను నేను. చాలామంది నువ్వు అందంగా ఉన్నావు కామెంట్ పెడతారు. నచ్చిన వాళ్ళు నువ్వు ఎందుకు పొట్టుకున్నావు అంటారు. నన్నే చాలా కర్రోడా అని తిడతారు కామెంట్లలో. దాని పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరికి వాళ్ళు స్వేచ్ఛ. కానీ ఇంకా నచ్చుకుంటే ఇన్బాక్స్ డిలీట్ చేసుకుంటే అయిపోతుంది, తీసేసుకుంటే అయిపోతుంది. సో నాకు అనిపించేది టైం వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ అంటారు కదా. సో వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు. నాకైతే నచ్చలేదు వాస్తవంగా. సో ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఎవరు అద్దులో వాళ్ళు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ట్విట్టర్లో సింగర్ చిన్మయ్యని అయితే చాలా ఎక్కువగా తిడుతూ ఉన్నారు. సో తాళి వేసుకోవట్లేదు పెళ్ళైన అమ్మాయి అని చెప్పి తిడుతూ ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారో? అలా తిట్టొచ్చు అంటారా? తిట్టొచ్చు అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుకుంటున్నాం రీసెంట్గా. బాత్రూంలో తాళ్ళు మర్చిపోయి, బెడ్ మీద తాళ్ళు మర్చిపోయి బయటికి వెళ్ళిపోయి, లేదా ఫ్యాషన్గా గొలుసులు వేసుకొని ఉంటున్నారు. కాళ్ళకి మెట్లు కూడా కొంతమంది అయితే పెట్టుకోవట్లేదు. ఏమనంటే ఫ్యాషన్. సో పెళ్లి చేసుకోవడం ఎందుకు ఫ్యాషన్ అంటే, వాళ్ళు అంటే కామెంట్స్ పెడుతున్నారు. అంటే దాన్ని మీరు తప్పు పెట్టినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకోండి. అంటే తెలిసి రావాలి. తాళికి ఉన్న దాని విలువలు తెలియాలి. అసలు ఎందుకు కట్టుకుంటారు, మూడు ముళ్ళు ఏంటి, అది అన్నీ కూడా తెలిస్తే దాన్ని పక్కన పెట్టరు. సో అది అంటే ఇప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది కదండి. సో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఇలా తిట్టడం, ఒక సింగర్ని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయాన్ని పక్కన పెడుతూ అంటే అక్కడ సింగర్ ఉందా, హీరోయిన్ ఉందా, హాలీవుడ్, ఇవన్నీ వద్దు. ఎవరైనా పక్కన పెట్టారంటే తప్పే. వాస్తవంగా తప్పు అన్న తప్పే అంటారు, కానీ తప్పును ఒప్పు అంటారు కదా. సో అది చేసిన తప్పే ఆమె. కాకపోతే ఆమె రైట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. లేదా అదే కంటిన్యూ అయితే ఇంకా
బూతుల ప్రయాణం ఆల్రెడీ వింటున్నాం సోషల్ మీడియాలో ఏమో బ్యాడ్ కామెంట్స్ బాగా దారుణంగా పెడుతున్నారు. సో అది కరెక్ట్ కాదు. అది అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా సరే తిడుతూనే ఉన్నారు. అది ఏ సోషల్ మీడియాలో అయినా సరే, అంటే ఇన్స్టా చూసుకున్నా, స్నాప్ చూసుకున్నా, ఎందులో అయినా సరే తిడుతూనే ఉన్నారు. సో ఎందుకు అలా తిడుతూ ఉంటారు అంటారు పబ్లిక్ అనేది? పబ్లిక్ కొంతమంది తిట్టారు అంటే దానికి ఏమన్నా కారణం, మనం ఏమన్నా తప్పు చేసామా, దాన్ని రైట్ చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది కావాలని కామెంట్స్ పెడతారు. తిన్నది అరక్క, ఏ పని లేక, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత బ్యాచ్ ఉంటుంది. అంటే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. ఆ రీల్ కూడా పూర్తిగా చూడరన్నమాట. ఓకే పట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు. సో వాళ్ళని పట్టుకోవాలన్నా కుదరదు. అది ఫేక్ అకౌంట్లు. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు పెట్టిన మెసేజ్కి ఓకే మనం ఏదో తప్పు చేసాము, ఏదో మార్పు చేసుకోవాలి అని చదివి మారేవాళ్ళు కొంతమంది ఉంటే, అడ్డదిడ్డంగా పెట్టే మెసేజ్లు సోషల్ మీడియాలో కొంతమంది ఎదవాళ్ళు ఉన్నారు. అది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే వేస్ట్గా డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, డిఫరెంట్గా యాక్టింగ్ చేసి పెట్టడం కానీ, అలాంటి వాళ్ళకి తిట్టినా ఏమైనా అన్నా ఒక ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్మయ్య గారు చాలా పద్ధతిగా ఉంటారు. ఆమె ఒక డబ్బింగ్ మంచిగా చెప్తారు. సో అలాంటి పద్ధతిగా ఉన్న అమ్మాయిని అనేది ఇలా ట్రోల్ చేసి ట్విట్టర్లో ఇలా తిట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఒక మనిషిని తిట్టారు అంటే ఆ మనిషి ఏం చేసిందో అని ఆలోచించాలిగా ముందు. ఒక మనిషిని ఊరికనే తిట్టారు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను వచ్చేసి నేను తిట్టేస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. నువ్వేమైనా తప్పు చేస్తే నేను తిడతానికి అధికారం ఉంటుంది, లేదంటే నువ్వు నా మీద పడతావు కదా. సో ఆమె కూడా ఏమన్నా తప్పు చేసి ఉంటుంది, మరి అది తప్పే కదా. తప్పే, అది వాస్తవంగా తప్పే. కాకపోతే పర్సనల్, అది మనం మాట్లాడకూడదు. వాస్తవంగా ఫ్యామిలీకి సంబంధించింది. అలా భర్తకి ఇష్టం అయ్యి అలా పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఓకే అన్నారు, ఆమె వేసుకోలేదు, ఓకే అక్కడ దాకా. కాకపోతే సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతాం అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అది అంటే ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా పీపుల్ గురించి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? చెప్పేది ఏముంటుంది, కరెక్ట్ అంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి బాగా. ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో చేస్తున్నారు రీల్సే కానీ అండ్ వీడియోసే కానీ. ఒకటి ట్రోల్ అవుతుంది చూసారుగా, దెబ్బ ఒకటి సామాన్లు బాగున్నావా, ఇవన్నీ కూడా. సో అలాంటి వాళ్ళకి పెట్టండి కామెంట్స్, తప్పులేదు. కాకపోతే ఇలా ఒక సింగర్ అయి ఉండి ఫ్యామిలీ ఒక నెంబర్ అందరూ ఆ పద్ధతిగా, ఇంతకుముందు ఎలా ఉండేది లంగావోణీలు శుభ్రంగా, అసలు నిజంగా ఏ దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఉగాది పండుగలు వచ్చినా సరే ఎంత మంచిగా కనపడి రీల్స్ చేసి ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చి ఒక అమ్మాయి ఈ రోజున ఇన్ని బ్యాడ్ కామెంట్స్కి ఇబ్బంది పడుతుందంటే దానికి కారణం ఇస్ మీన్ మనం కూడా అవుతాం. చేతిలో ఉన్న ఫోన్లో ప్రతి ఒక్కడు అవుతాం. కానీ మనం తెలియక మనమే పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అది తప్పు, దయచేసి అది మార్చుకోండి. అది అలా ఫ్యామిలీ విషయం. పెళ్లి చేసుకున్న వాళ్ళ భర్తకి ఓకే అయ్యింది, వాళ్ళ పేరెంట్స్కి ఓకే అయ్యింది. సో మీరెందుకు తన్నుకుంటున్నారో నాకు అర్థం కాల. సో మీకు కూడా చెప్పాలా, నేను తాళ్ళు తీసి పక్కన పెడుతున్నా, ఇలా ఈవెంట్కి వెళ్తున్నా అని వీడియో చేసాను పెట్టాలా, చెప్పండి పోనీ. అది ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.